పూర్వం ఒక గ్రామంలో ఒక పేదవాడుండేవాడు. అతను చాలా రోజులు కష్టపడి ఒక మేకను కొనుక్కున్నాడు. ఒకరోజు ఆ మేక దారి తప్పి పక్కనే ఉన్న ఒక ధనవంతుడి తోటలోకి వెళ్ళింది. ఆ ధనవంతుడు చాలా గర్వకవి. కోపంతో ఆ మేకను తన కొట్టంలో కట్టేసి, ఇది నా తోటలోకి వచ్చి మేసింది కాబట్టి ఇది నాడే అని వాదించాడు. పేదవాడు ఎంత బ్రతిమిలాడినా ఆ ధనవంతుడు వినలేదు. చివరకు వారు ఆ ఊరి న్యాయమూర్తి అయిన మర్యాదరామన్న దగ్గరికి వెళ్లారు. మర్యాదరామన్న ఇద్దరి మాటలు విన్నాడు. ఆయనకు ధనవంతుడు అబద్ధం చెబుతున్నాడని అర్థమైంది. ఆయన ఒక ఉపాయం ఆలోచించి, సరే, మీ ఇద్దరికీ ఒక్కొక్క గిన్నెలో పాలిస్తాను. ఎవరి దగ్గర ఉన్న మేక ఆ పాలను తాగుతుందో ఆ మేక వారికే చెందుతుంది అని తీర్పు చెప్పాడు. కాని మేక దగ్గరకు వెళ్లే ముందు మర్యాదరామన్న పేదవాడికి ఒక రహస్యం చెప్పాడు. మేకను పిలిచేటప్పుడు తన యజమాని గొంతు గుర్తుపట్టేలా చేయమన్నాడు. పేదవాడు తన మేకను ప్రేమగా పిలవగానే అది గెంతుకుంటూ వచ్చి అతని చేతిలోని పాలను తాగింది. ధనవంతుడు ఎంత పిలిచినా అని వెళ్లలేదు. మర్యాదరామన్న నవ్వి, జంతువుకైనా తన యజమాని ఎవరో తెలుసు, ఈ మేక పేదవాడిదే అని తీర్పు చెప్పి ధనవంతుడికి జరిమానా విధించాడు. ఈ కథలోని నీతేమిటంటే, అన్యాయం ఎప్పుడూ గెలవదు, నిజాయితీకే విజయం లభిస్తుంది.